హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శశికాశి వంటిల్లు. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే కూర కారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. మనకి ఏ కర్రీకైనా టేస్ట్ రావాలంటే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మనకి కూర కారంతో ఉంటుంది టేస్ట్ అనేది. కారం బాగోకపోతే కనుక టేస్ట్ అసలు బాగుండదు. మనం బయట కొనే కారాలన్నీ ప్యాకెట్స్ కారాలన్నీ కూడా మనకి కలర్ కోసం కలర్లు కలుపుతూ ఉంటారు, న్యాచురల్గా ఉండదు. అదే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే కనుక ఎండుమిరపకాయలు తెచ్చుకుని మనకి న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. హెల్త్కి ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. మరి ఈ కారం ఎలా తయారు చేసుకోవాలో, మరి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే కనుక ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూడండి. మనకి ఒకసారి ఆడించి పెట్టుకుంటే కనుక మనకి 1 year వరకు నిల్వ ఉంటుంది. పురుగు పట్టకుండా కలర్ మారకుండా ఉండాలంటే కూడా మనం ఏం చేయాలి ఈ వీడియోలో చూద్దాము. దానికి ముందుగా మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కారం మంచి రంగు, మంచి రుచి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక మనం ఎండుమిరపకాయలు కొనేటప్పుడే మంచి క్వాలిటీ మిరపకాయలను తెచ్చుకోవాలి. కారం మిరపకాయలు అంటే ఇస్తారు, కూర కారం మిరపకాయలు అంటే కనుక. అదే కిరాణా షాపుల్లో అయితే కనుక ఎండుమిరపకాయలతో పాటు మనకి ఏమేమి వేయాలో అన్నీ కూడా క్వాంటిటీగా ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. ఎండుమిరపకాయలు తెచ్చుకున్న తర్వాత మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. బాగా ఎండితేనే ఎండుమిరపకాయలు మనకి కారం బాగా అవుతుంది, నిల్వ కూడా ఉంటుంది. మనం మేడపైన ఆరబెట్టేసుకుంటే కనుక పల్చడి క్లాత్ వేసేసుకుని మనకి కింద వేడికి పైన వేడికి కూడా బాగా ఒక్క రోజులోనే ఎండిపోతాయి. అదే ఎండ రానట్టయితే కనుక ఒక 2 రోజులైనా ఎండబెట్టుకోవాలి. మనకి ఎండుమిరపకాయని చూడండి ఎలా విరిస్తే కనుక విరిగిపోవాలన్నమాట, అంతలా ఎండబెట్టుకోవాలి. అప్పుడే మనకు కారం బాగా అవుతుంది. 1 year అయినా కూడా నిల్వ ఉంటుంది. ఎండుమిరపకాయలు బాగా ఎండిపోయిన తర్వాత తొడుములు కూడా తీసేసుకుని చాలామంది కొంచెం కట్ చేసుకుని గింజలు కూడా వేపుకుంటూ ఉంటారు. నేనైతే కట్ చేయట్లేదు, ఎందుకంటే గింజలు వేపినప్పుడు చాలామందికి దగ్గు అది వచ్చేస్తూ ఉంటుంది. నేను కూడా అందుకే తీయట్లేదు. బాగా ఎండిపోయినాయి కాబట్టి పర్వాలేదు. ఊర్లలో అయితే కనుక పొయ్యిల మీద వేపుతారు కాబట్టి ఆరు బయట అంత ఘాటు అది రాదు. మనం ఇంట్లో ఇలా లోపల వేపుకుంటే కనుక మొత్తం ఇల్లంతా మనకి ఆవిరి పట్టేసినట్టు ఘాటు వచ్చేస్తుంది. మనం బాగా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. లోపల గింజలు కూడా ఎండిపోతాయి మంచి ఎండలో ఎండబెడితే కనుక. తర్వాత ఎండిపోయిన తర్వాత కొంచెం ఎండతో తీసి కొంచెం ఎప్పటికి అంటే బాగా వేడి కవర్లో వేసేయకుండా తర్వాత కవర్లో వేసేసుకుని మనకు మిల్లు పంపుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటంటే కనుక ఒక 3 tablespoons వరకు మెంతులు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయల క్వాంటిటీ వచ్చేసి 2 కిలోలు, మనకి 2 కిలోలకి 1.5 కిలో వస్తుంది. మొత్తం మనకి ఎండుమిరపకాయలు ఎండిపోయి తొడుములు కూడా తీసేస్తాం కాబట్టి మనకి మిగతా వాటితో 2 కిలోలు వస్తుంది కొలతకైతే. తర్వాత ఒక 400 గ్రాముల వరకు ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. ఒక 100 గ్రాముల వరకు జీలకర్ర మనకి ఆ కొట్టు వాళ్ళు ఇచ్చేస్తారన్నమాట. ఒక 2 కిలోలకి మెజర్కి ధనియాలు ఎన్ని వేయాలో, జీలకర్ర, అలాగే మెంతులు అయితే ఒక 50 గ్రాములు వేసుకోవాలి. మనం వేయించేస్తాం కాబట్టి చేదేమీ ఉండదు, మనకి నిల్వ ఉండటానికి కూడా బాగుంటుంది అన్నమాట. మనకి ప్యాకెట్స్ కారంలో అయితే కనుక ఇవేమీ వేయరు, డైరెక్ట్గా ఎండుమిరపకాయలు తొడుములు కూడా తీయకుండానే మనకి అమ్మేస్తూ ఉంటారన్నమాట కారం ఎక్కువ అవ్వడానికి. మనం ఈ ధనియాలు జీలకర్ర వేయటం వల్ల కారం మనకి పేగులకు పట్టకుండా అంటే వేయటం వల్ల కొంచెం మన కారం మురుంగా వస్తుందన్నమాట. దానివల్ల మనకి హెల్త్ కూడా ప్రాబ్లం ఉండదు. అదే డైరెక్ట్గా కారం మొత్తం తినకూడదు కాబట్టి ఇలా వేసుకుంటే కనుక ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ. అలాగే కొన్ని పసుపు కొమ్ములు వేసుకోవాలి. పసుపు కొమ్ముల్ని కొంచెం అవి కూడా ఎండలో పెట్టేసుకుని మనం దేనితోటైనా చపాతీ కర్రతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దాంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మళ్ళీ మిల్లులో నలగకపోయినా మనం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఆడటానికి. ఇంకా పసుపు అయితే మనకి యాంటీబయాటిక్ కింద పనిచేస్తుంది కాబట్టి ప్రతి కూరలో కూడా మనం పసుపు అనేది వేసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా వేయటం మర్చిపోయినా కూడా మనం కారంలో వేసేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు అన్నమాట. ఈ పసుపు మెంతులు వేయటం వల్ల కూడా మనకు కారం నిల్వ ఉంటుంది. ఇవి కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం మిల్లుకి పంపించుకోవాలన్నమాట. ఆ ఎండుమిరపకాయలు కవర్లో వేసి ఉంచుకున్నాం కదా, అవి ఇది మిల్లుకి పంపించేసి కారం డబ్బాలో వేసుకుని తెచ్చుకోవాలి. చూడండి, మిల్లు నుంచి తెచ్చిన తర్వాత వెంటనే మూత తీసేసి కొంతసేపు అలా ఉంచేసేయాలి. వేడి ఉంటుంది కదా, ఆ వేడంతా చల్లారిపోవాలన్నమాట. వేడంతా చల్లారిపోయిన తర్వాత ఏమైనా గాజు బట్టలు స్టోర్ చేసుకుంటే కనుక మనకి 1 year అయినా సరే నిల్వ ఉంటూ ఉంటుంది. ఇది చల్లారిపోయిన తర్వాత గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే కనుక మనకి 1 year పాటు కారం కలరు మారదు, అలాగే ఘాటు కూడా తగ్గకుండా ఉంటుంది. ఎయిర్ టైట్ గాజు బాటిల్లో వేసుకుంటే కనుక, లేదా స్టీల్ డబ్బానైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఇది మనకి మరింత టేస్ట్గా రావాలంటే కనుక ఈ కారం మనం డైలీ వేసుకునే డబ్బాలోకి తీసుకుని
ఒక డబ్బాలో చిన్న డబ్బాలో వేసి పెట్టుకుంటాం కదా, ఆ డబ్బాలో వేసేసుకున్నాక దీనిలో ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక చిన్న డబ్బాడు కారానికి ఒక 6-7 వెల్లుల్లిపాయ రేకలను తీసుకుని చూడండి, లైట్గా చిన్న గ్లాస్ రోల్ ఉంటుంది కదా, దాంట్లో లైట్గా క్రష్ చేసుకోవాలి. మొత్తం అక్కర్లొద్దు, కొంచెం లైట్గా క్రష్ అవుతే సరిపోతుంది, ఘాటు దిగడానికి, మనకి వెల్లుల్లి ఫ్లేవర్ రావడానికి. లేదా మిక్సీ జార్లో ఒకసారి ఒక పల్పిచ్చినా సరిపోతుంది. మనం డైలీ వాడే కారంలోకి దీన్ని కలిపేసుకోవాలి. అప్పుడు కారం ఇంకా మరింత టేస్ట్గా ఉంటుంది, వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా వెల్లుల్లి వేయలేని కారం కావాలంటే కనుక మనం ముందు స్టోర్ చేసుకునే డబ్బా ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవచ్చు. ఏమైనా కార్తీక మాసంలో అలాంటప్పుడు వెల్లుల్లి వేయకుండా ఇది బాగా కలిపేసేసుకుని మనం కర్రీస్లోకి వేసుకుంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటాయి కర్రీస్ అన్నీ కూడా. ఫ్రైలు అయితేనేమి, కర్రీస్, నాన్ వెజ్, వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి మనం ఇంట్లో తయారు చేసుకున్న కారంతో వండుకుంటే కనుక. మరి కూర కారం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.